మొన్న పండక్కి తెలంగాణ వెళ్ళినప్పుడు గురువుగారు బస్సు ఎక్కానండి. దిల్సుఖ్ నగర్ నుంచి తుర్కయాంజల్కి వెళ్ళాలి. 14 కిలోమీటర్లు. నాకు తెలియదులేండి, టికెట్లో చూశాను. గురువుగారు కండక్టర్ గారు టికెట్ కొట్టారు. 14 కిలోమీటర్లకు 30 రూపాయలు తీసుకున్నారు. ఎక్కువ తక్కువ అని అంతకుముందు రాజమండ్రి నుంచి సామర్లకోట వెళ్ళింది కదా, టికెట్ ఓపెన్ చేసి చూశాను. అదైతే 57 కిలోమీటర్లకు 60 రూపాయలు. ఆ లెక్క చూసుకుంటే చాలా ఎక్కువ అనిపించింది. కాదు సిటీలో హైదరాబాద్ తిరిగి బస్సు కాబట్టి మేబీ అంతే ఉండొచ్చేమో. ఒకసారి తెలంగాణ మొత్తానికి ఎలా ఉన్నాయి ఒకసారి ఎవరికైనా తెలిస్తే బస్సులో జర్నీ చేసే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి. ఎక్కువ తక్కువ. బస్సు ఎక్కిన ఒకటే గుర్తొచ్చింది గురుగారు, మహాలక్ష్మి స్కీమ్ అంటే మహిళలందరూ ఉచిత ప్రయాణం కదా. మన కండక్టర్ కూడా వెళ్తున్నారు అంతే, ఎక్కడికమ్మా అని అడుగుతున్నారు, ఆధార్ కార్డు చూపిస్తున్నారు, టికెట్ కూడా వేస్తున్నారు. చాలా ఈజీగా ఉంది సిస్టమ్. లేడీస్కి అయితే మాత్రం ఆధార్ కార్డు ఏటీఎం కార్డులో పనిచేస్తాం. మన అక్కడికి వెళ్ళాం మనకు ఇప్పుడు ఎంత బాగుందంటే, అది ఇంట్లో భర్తతో గొడవ అయితే అటక్కన ఆధార్ కార్డు బస్సు ఎక్కేసి కాల్ మీద కాలేజ్ కూర్చోచ్చు. అంత ఈజీగా ఉందన్నమాట ప్రొసీజర్. అక్కడ ఆటో డ్రైవర్లు మాత్రం దెబ్బైపోయారండి, ఎందుకంటే లేడీస్ ఎక్కువ శాతం ఎక్కింది ఆటోలే కాబట్టి వాళ్ళకి ఉపాధి పోయింది చాలా వరకు. గురుగారు హైదరాబాద్ అడిగిపెట్టిన తర్వాత మొత్తం గుండెలనే తీసాను, ఎందుకంటే ఇక్కడ ఎవరో నాకు తెలియదు. అదే మన ఏరియాలో అనుకోండి ఎవడన్నా చూస్తాడేమో అనుకుంటాడేమో.